అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే కొన్ని సందేహాలు ఎలిపించాడు. ఏంటైనా నా మనసు చంచలం అవ్వడం వల్ల మీరు చెప్పినటువంటి బోధ గ్రహించలేకపోతున్నాను. చంచలంకి మన కృష్ణ ప్రమాది బలవత్తు. మనసు చాలా చంచలమైనటువంటి బలమైంది. నిగ్రహించడం దర్శాహం నిగ్రహం మన్యే. నిగ్రహించడం కష్టమవుతుంది. వాయువరివ దుష్కరం. వాయువుని మూట కట్టినట్టుగా సాధ్యం కావడం లేదు. దానికి ఆయన ఏం చెప్పాడంటే అందులో నేను అంగీకరిస్తున్నాను, నేను కాదనడం లేదు. ఎందుకంటే మనసు నిగ్రహించడం అన్నది అంత సులువు కాదు అని చెప్పి వదిలేద్దామా? మనకు నిగ్రహించబడడం లేదు కనుక, సాధ్యము లేదు కనుక ఆపెత్తే ఏమవుతుందండి? సత్యాన్ని తెలుసుకోకుండానే పోతాడు కదా, ప్రయోజనం పొందకుండానే పోతాడు కదా. ఇంకా దానికి ఉపాయాలు ఉన్నాయి. ఏంటి ఉపాయాలు? 2 ఉపాయాలు చెప్పాడు ఆయన. ఏంటి? అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసం అంటే ఏంటండి? నీకు సాధ్యం కాకపోయినా సరే ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యాలన్నటువంటి బుద్ధి నీకు ఉండాలి. దాన్ని ఏమంటారండి? మన ప్రతిసారి చెప్పుకునేటటువంటిది ఏంటంటే వదిలేస్తుంటాం. ఇంకా ఇది మన వల్ల అందరూ మనం తెలియలేదు. మొదటికే మోసం అయిపోయింది. అలాగే ఎవడు వదిలేస్తాడు? బుద్ధి బలం లేనటువంటి వాడు, ప్రజ్ఞ లేనటువంటి వాడు, తెలివి లేనటువంటి వాడు. తెలివి లేక ఇది సాధ్యం లేదు, మనసు ఆగడం లేదు, మనసు ఆపడం నా వల్ల అవ్వడం లేదు, ఇవి వదిలేస్తాడు. అందుకని దానికి ఏం కావాలి? బుద్ధి బలం కావాలి. బుద్ధి బలంతో ఏం చేయమన్నాడు? 2 పనులు చెప్తున్నాడు. ఒకటి అభ్యాసం. ఈ బుద్ధి బలాన్ని ఉపయోగించి మళ్ళీ 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 ప్రయత్నించు. మళ్ళీ 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 చాలా చనిపోయేదాకా సాధన ఎప్పుడు దాకా చేయాలి? సిద్ధించేదాకా. నీ శరీరం సిద్ధించినా సరే మానేయొద్దు అంటున్నాడు అది. ఎందుకంటే సిద్ధించాక కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటది మనసు. మళ్ళీ విషయాలకు అలవాటు పడిపోయి బయటికి తీసుకెళ్ళిపోతుంది. వదలకూడదు ఇంకా. అలా కడకంట అభ్యాసేనతో అభ్యాసం చేస్తాను ఉంటాను. ఇంకొకటి ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటంటే అసలు మనసు ఎందుకు చంచలంగా పరుగులు పెడుతూ ఉంది? కారణం ఏంటి? దానికి ఏదో కారణం ఉండాలి కదా. మనసు ఎందుకు కదులుతుంది అలాగా? ఈయన ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు, నిజమే. కానీ ఎందుకు మనసు కదులుతుంది? మనసు ఎందుకు కదులుతుందనే దాని మీద ఇదే అధ్యాయంలో 18వ శ్లోకాన్ని ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒకసారి 18వ శ్లోకం చూడండి. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతి. ఇప్పుడు మనసు చెలించడానికి కారణం ఏంటి? ఇప్పుడు పశువు ఉందనుకోండి, మేపుకు వదిలాం, కడుపు నిండా మేసింది, ఇంకా మేయదు. ఎందుకని మేయదు? నేను సరిపోయింది, ఇంకా తృప్తి పడిపోయింది. తృప్తి పడిపోయి ఏదో చెట్టు కిందకు వచ్చో ఏదో గట్టు మీదకి ఎక్కువ పడుకుని హాయిగా నేను పడుకుని నెమరేసుకుంటాం. మనకి ఇంకా మేసెత్తే బాగుండని చెప్పి దాన్ని పడుకోనివ్వకుండా లెగ్గొట్టేసామనుకోండి, తప్పామనుకోండి, అది మేయదు. కారణం ఏంటి? అట్టి మాదిరిగా మనసు చెల్లించడానికి మనసులో ఏదో ఉంది కోరిక. ఆ కోరిక తీరడం లేదు. అంటే మనసు తృప్తి చెందదు. ధనం గురించో, ధాన్యం గురించో, పేరు ప్రఖ్యాతుల గురించో,
ఆహారం గురించో, విహారం గురించో అనేక ఎన్ని విషయాలండి జీవుడికి, ఎన్ని అవసరాలో. అంచేత ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం మనసు కదులుతూ ఉంటుంది. అంటే తృప్తి చెందదు. ఇందులో బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల్ని సంతృప్తికరంగా మొత్తం ఎన్ని కావాలో అన్ని వాడికి అప్పచెప్పేసినా సరే సంతృప్తి చెందదు. శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు అన్నిటిలోని కూడా అలా సంతృప్తి చెందాలంటే మొత్తం దేశం అంతా అతని చేతిలో పెట్టేస్తాను. దేశంలో ఉన్నటువంటి డబ్బు, ధనము, ధాన్యము అతని అధికారంలోకి వచ్చేస్తాను. అప్పుడు కూడా తృప్తి పొందదు. దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఆడికి అప్పచెప్పేస్తాను. అప్పుడు తృప్తి చెందదు. అదేంటి, ఎక్కడ దొరికిన ఆగాలి కదా. ఇన్ని తన స్వాధీనం అయిపోయినాయి కదా. మరి చక్రవర్తులు, రాజాదిరాజులు వాళ్ళకన్నా తృప్తి ఉందా? మరి ఈడి రాజ్యం మీద ఇంకో రాజ్యం మీదకి ఎందుకు దెబ్బలట? హాయిగా చక్కగా ఆ రాజ్యం నాటి పరిపాలన ఏ లోటు లేదు కదా. ఎందుకు తృప్తి చెందడం లేదు? అంటే మనసు ఎంచేపు కూడా బాహ్య విషయాదులలో తృప్తి చెందడం లేదు. అసలు అది కదలడానికి కారణం ఏంటో చెప్పాలి కదా. కదలడానికి కారణం ఏంటి? మనసు బయట విషయాదులలో తృప్తి చెందదు, అంతచేత చెల్లింతూ ఉంటుంది. నువ్వు ఎంత అభ్యాసం చేయి, ఒక్కొక్కటికి ఒక్కో రకమైనటువంటి ఆలోచన, ఒక్కొక్కటికి ఒక్కొక్క అవసరం, ఒక్కో సంస్కారం. పూర్వజన్మ సంస్కారాన్ని, పూర్వజన్మ స్వభావాన్ని బట్టి అది కదులుతూ ఉంటుంది. ఎంత సమకూర్చి పెట్టినా సరే అది మళ్ళీ అలా పోతానే ఉంటుంది. అంచేత దానికి సంతృప్తికరంగా బయట విషయాదులలో సంతృప్తి చెందదు. అందుకని అది ఎక్కడ సంతృప్తి చెందింది? యథా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠ. ఆత్మస్వరూపంలోకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారనుకోండి, అక్కడ మనసు పూర్తిగా సంతృప్తి చెంది. మరి అక్కడ విషయాలు లేవు, దానికి రూపము లేదు, నామము లేదు. కానీ దానికి అక్కడ కడుపు నిండిపోయినట్టుగా అయిపోయి పూర్తిగా సంతృప్తి చెంది అక్కడి నుంచి కదలదు. నిస్పృహ సర్వకామేభ్యో. నిస్పృహ అంటే ఏంటండి? కదలడానికి స్పృహ రావాలి. స్పృహ అంటే ఏంటండి? తెలివి, ఆలోచన. అంటే మెయిటని కావు, దానికి ఆలోచన రావాలంటే ఆకలి అయ్యాలి కదా, దాన్ని కదలాలంటేనే. అట్టి మాదిరిగా ఎవడ చిత్తమైతే ఆత్మన్యేవావతిష్ఠతే, ఆత్మయందు నిలకడ చెందిందో అటువంటి వాని యొక్క మనసు నిస్పృహ. స్పృహలోకి రాదు, ఏ ఆలోచన రాదు, కదలదు, ఏ కోరిక రాదు. అక్కడ తీసుకెళ్లి పెట్టకుండా ఇక్కడ ఈ విషయాలు సమకూర్చి ఆపుదారని చూస్తే ఇంకా దేవుడి వాళ్ళు కూడా మనసు దాని గుణం అంతే. దాన్ని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాలి? ఆత్మలోకి తీసుకెళ్లి ఆత్మలో విలీనం చెయ్యాలి. నిస్పృహ సర్వకామేభ్యో. అక్కడ ఆత్మలోకి తీసుకెళ్ళినప్పుడు బయట ప్రపంచంలో ఎన్ని సుఖాలు ఉన్నాయండి? కొన్ని సుఖాలు ఒక్కొక్కడు అనుభవిస్తున్నాడు అనుకోండి, వాడికంటే ఇంకా ఎక్కువ సుఖాలు ఇంకొకడు, వాడికంటే ఇంకా ఎక్కువ సుఖాలు ఇంకొకడు పొందుతూ ఉన్నారు. అందరికీ సమానమైన సుఖాలు లభించడం లేదు. ఏదో లోపం, ఏదో లోటు, ఏదో వెలుతు కదా. అన్ని సుఖాలు సర్వకామేభ్యో అంటే మొత్తం కోరికలన్నీ తీరి చేసుకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? భాష్యంగా వద్దరు. చక్రవర్తి అయినా సరే అంటే అన్ని కోరికలు తీరవు. కోరికలు తీరడం లేదనే కానీ చెప్పి గోలెట్టి ఏడవడం వల్ల ప్రయోజనం కూడా లేదు. సర్వకామేభ్య అంటే ఏంటండి? నీ మనసుని లోపలికి తిప్పుకుని ఆత్మ వైపుకి తిప్పి ఆత్మలో కలిపితే సమస్త కోరికలు తీరు. ఇంకెందుకు కదులుతుందండి అసలు? అంచేత బయట విషయాదుల్ని సమకూర్చుకుంటూ బయట విషయాదుల గురించి ఆలోచిస్తూ ఎవడైతే ఉంటాడో వాడు మనసు కదులుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. అంటే మనసు కదలకుండా ఉండాలి అంటే ఆ టెక్నిక్ తెలియాలి, ఉపాయం తెలియాలి. ఆ ఉపాయం తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేగాని నా మనసు ఆగడం లేదంటే మళ్ళీ మళ్ళీ చెయ్యి. ఏం చెప్పాడు ఇక్కడ? దానికి మళ్ళీ మళ్ళీ అభ్యాసం చెయ్యి. రెండోది ఏమన్నాడు అతను?
బయటి విషయాదుల ద్వారా మనసు తృప్తి చెందడం జరగదు. తాత్కాలికంగా తృప్తి చెందుతుందే తప్ప వెంటనే మళ్ళీ పుంజుకుని మళ్ళీ దానికోసం ఆలోచించడం. అంచేత దాన్ని పూర్తిగా నిలపాలంటే, ఆపాలంటే అది సంతృప్తిగా ఆత్మలో తెలియన యథా వినియతం దాన్ని వినియోగించాలి, నిలబెట్టాలి, దాంట్లో కదపకుండగా. మరి దాని మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? శ్వాస ఆపేయాలా? శ్వాస అనేది మార్గం అంతే. అంటే శ్వాస ద్వారా తీసుకెళ్ళమని. స్థూల శరీరం ఉంది. స్థూల శరీరం జడం పూర్తిగా. ఇది 25 తత్వాలతో కూడుకున్నటువంటిది. ఇది ఒక గృహం. దీనికి 9 గుమ్మాలు, కిటికీలు, అలమార్లు, కపోట్లు బోళ్ళు ఉన్నాయి. ఇందులోని కిడ్నీలు, లివరు, గుండె, ఊపిరితిత్తులు అన్ని పని చెయ్యాలి. చిన్న పేగులు, పెద్ద పేగులు. ఎందులో చిన్న తేడా పాడా వచ్చినా సరే యంత్రం కింద కూర్చున్నాడు. అలాంటి శరీరాన్ని, జడమైనటువంటి దాన్ని క్రియావంతం చేసేటటువంటి ప్రాణశక్తి. ప్రాణశక్తి చేసే పనేటి? శరీరాన్ని క్రియావంతంగా చేస్తుంది. అంటే శరీరంలో ఆకలి దప్పులు కలిగించి, ఆహారాన్ని జీర్ణం చేసి, రక్తంగా మార్చి శరీరం అంతా సరఫరా జరుగుతుంది. అదంత పెద్ద ప్రాసెస్. శరీరం లోపల ప్రాణం అంటున్నాం, ఏకవచనంతో పలుకుతున్నాం. ప్రాణం ఏం చేస్తుంది? ఊపిరిని లోపలికి లాక్కుంటాం. ఆపానం ఊపిరిని బయటకు గెంటుతుంది. దీనికి ప్రాణాపానాలు అంటారు. లోపలికి గెంటడము, లోపలికి లాగడం, బయటికి గెంటడము చేస్తుంటే ఏమవుతుంది? శరీరంలో ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఇలా ఇలా వేసి చేయి పెట్టి చూసుకున్నారనుకోండి, శరీరంలో ఉష్ణం హీట్ ఉంది. ఎక్కడది? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణాపానాల వల్లే మన శరీరంలో ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. దానికి సమానం అని పేరు. ప్రాణం. ఇప్పుడు తిన్నటువంటి ఆహార పదార్థాన్ని జీర్ణం చేసేది ఈ సమాన వాయువు. జీర్ణమైనటువంటి దాన్ని వడకట్టి మలమూత్రాలను బయటికి గంటించేది అపానం. రక్తంగా మార్చి శరీరం అంతా 72,000 నాడుల ద్వారా సరఫరా చేసేది జ్ఞానం. శరీరాన్ని శీతోష్ణాలను సమస్థితిలో ఉంచేది ఉదానం. ఈ పంచప్రాణాలు. 5 ప్రాణాలలో మాపులు పొగులు నిద్రపోకుండా శరీరాన్ని కాపాడుతున్నాయి. శరీరంలో ఉన్నాయి. ఆకలి కలిగించింది. బయటికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే శక్తి ప్రాణానికి లేదు. కానీ ఆకలి కలిగించింది ఎవరు? ప్రాణమే. ఆహారం కావాల్సింది ఎవరికి? ప్రాణానికే, శరీరానికి కాదు. శరీరంలో ప్రాణం ఉండి ఆశుభావం బుసగొడుతున్నట్టుగా లోపలుండి ఆకలి దప్పికలు కలిగింది. శరీరాన్ని మొత్తం మార్పు చేసేది ప్రాణశక్తే. ఈ ప్రాణశక్తికి బయటికి పోయి ప్రసాదం తెచ్చుకునే శక్తి లేదు, ఆహారం తెచ్చుకునే శక్తి లేదు. మళ్ళీ బయటికి పోయి అంటే ఎందుకంటే ప్రాణంలో ఏం లేదు? జ్ఞానం లేదు. ప్రాణంలో క్రియ ఉంది, శరీరానికి క్రియ కూడా లేదు. ఏమర్థమైంది ఇప్పుడు మనకి? శరీరం పూర్తిగా జడశక్తి, కదిలే శక్తి దానికి లేదు. అలాంటి దాంట్లో ప్రాణం ప్రవేశించి శరీరాన్ని కదిలిస్తుంది. అంటే కదలిక దేని వల్ల వచ్చింది? ప్రాణం వల్ల వచ్చింది. కానీ ప్రాణానికి ఏమి లేదు, జ్ఞానం లేదు. అంటే శరీరం ఎలాంటిది? జడం, అదొక శక్తి. దాంట్లో ప్రాణం క్రియాశక్తి, జ్ఞానం లేదు. దాంట్లో మనసు. ఇప్పుడు మనసుకు తెలిసింది ఏంటి? తెలిసింది ఆకలి. ఆకలి తీర్చడానికి కావలసినటువంటి ఆహారం తెచ్చుకోవడం కోసం ప్రాణం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళే శక్తి దానికి లేదు, జ్ఞానం ఉంది. కానీ అప్పుడు అది ఎలాగెళ్తుంది? ఇంద్రియాల ద్వారా వెళ్తుంది. ఇంద్రియాల ద్వారా వెళ్ళి దానికి కావలసినటువంటి ఆహారాన్ని చూసింది అనుకోండి. ఆహారాన్ని చూసి ఆ పండు, దాని రంగు, దాని రూపము, దాని రుచి తెలియాలంటేనా కంటితోటి పండుని చూసింది ఉదాహరణ, ముక్కుతోటి వాసన చూసింది, నాలుగుతోటి రుచిని చూసి. వాటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు. వాటికి కూడా తెచ్చుకునే శక్తి లేదు. అదేంటి? కంటికి
ఈ వీటికి తెచ్చుకునే శక్తి లేదా? నాలుకకి రుచి ఉంది కదా, కాయ తెచ్చుకోగలదా? ఆ పండు కన్ను తేగలదా? చెవు తేగలదా? మళ్ళీ ఏం కావాలి వాటికి? అంటే విషయాదుల్ని తెలుసుకోవటం కొరకే జ్ఞానేంద్రియాలు. వాటిని 5 రకాల జ్ఞానేంద్రియాలు. వాటిని మళ్ళీ ఆ పండును కోసుకొచ్చి దీనికి తినిపించాలంటే ఎవరు ఉపయోగపడాలి? వాళ్ళని కర్మేంద్రియాలు. అంటే చెయ్యి కర్మేంద్రియాలు. ఆ చేతిని ఆ పండును తెచ్చి కోసి చక్కగా ముక్కలు కోసి ఎక్కడికి నోటికి అందించాలి చెయ్యి. నోటికి అందించినటువంటి దానిని నమిలి మింగేది ఎవరు? జిహ్వ. వీటిని ఏమంటారు? కర్మేంద్రియాలు. అంటే కర్మేంద్రియాలు కర్మలు చేయడానికి, జ్ఞానేంద్రియాలు తెలుసుకోవటం కోసం అని. ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఉపయోగించేది ఏది? అంటే జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా ఏమైతే చేసామో అదంతా ఎందులో ఉంది? స్మృతి చిత్తంలో ఉంది. ఎలాగా? స్మృతి అంటే ఏంటి? జ్ఞాపకం. ఏం జ్ఞాపకం? మామిడి పండు ఎలా ఉంటుందో, దాని రుచి ఎలా ఉంటుందో, అది ఎంత కష్టపడి సంపాదించి తెచ్చారో, ఏది తిన్నారో, ఎంత బాగుందో అదంతా మీకు రికార్డ్ అయిందా? ఎక్కడ? చిత్తం. యథా వినియతం చిత్తం. ఇదంతా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాదులన్నీ కూడా స్మృతి రూపంలో చిత్తంలో రికార్డు. ఇప్పుడు ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆ రికార్డుని మనసు చూసి తలపోతా ఉంది. ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలని, ఆ స్మృతుల్ని గుర్తుకు తెచ్చుకుంటుంది, కదులుతుంది, ఆలోచిస్తుంది, తలపోతుంది. అలా తలపోసినటువంటి దానిని బుద్ధి చేస్తుంది. మొన్న కోసిన మామిడి చెట్టు మామిడి పండు చాలా బాగుంది, మళ్ళీ ఈసారి వెళ్ళి ఎవరో చూడకుండా వెళ్ళి మళ్ళీ ఇంకొక మామిడి పండు తెచ్చి తినేస్తారని నిశ్చయించింది అనుకోండి బుద్ధి. అప్పుడు అహంకారం నడండి అని చెప్పేసి కాళ్ళకి పని చెప్పింది, చేతులకి పని చెప్పింది. ఈ రకంగా కర్మేంద్రియాల ద్వారా కోసుకొచ్చేయడం, ఉపయోగించుకోవటం. అంటే ఇది యంత్రాంగం ఎలా నడుస్తుంది? చిత్తంలోనే ముందు మొత్తం అంతా. చిత్తంలో ఏముందండి? స్మృతి అంటే తెలివి, జ్ఞాపకం. ఈ రకంగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వీళ్ళు లోపల ఉన్నారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వెలుపల ఉన్నారు. ఈ రకంగా శరీరానికి కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ ఎవరు తీసుకుంటున్నారు? వీళ్ళే తీసుకుంటున్నారు. అంటే శరీరానికి కావలసినటువంటి విషయాదుల్ని ప్రేరేపించేది ఎవరు? ప్రాణం, శరీరం. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? శరీరం ఒక వర్గము, ప్రాణాలు ఇంకొక వర్గము, ఈ బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు ఈ ఒక వర్గం, ఇంద్రియాలు. ఇవన్నిటికీ హెడ్ చిత్తం. చిత్తవృత్తి నిరోధ యోగ దర్శనం. నువ్వు ఏమి చెయ్యక్కర్లేదు. చిత్తాన్ని కనుక నిరోధించావంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు ఎక్కడెక్కడ పడి ఉంటాయి. దాన్ని కదలనివ్వకుండా చేయి. ఏమన్నా అర్థమైందా? దేన్ని ఆపాలి? మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, కంటి చూపు కాదు, చేతులను కాళ్ళని కట్టేసి కూర్చోవటం కాదు. దేన్ని కట్టాలి? యథా వినియతం చిత్తం. చిత్తంలో ఏముంది? తెలివి ఉంది. అంటే నీ తెలివి పూర్తిగా పురాగా ఆత్మయందు లగ్నం కావడం లేదు. అది ప్రాబ్లం. మనసు కదలడానికి కారణం ఏంటండి? నీ తెలివి బయట విషయాల మీద పోతుంది. లోపల ఉన్నటువంటి ఆత్మ మీద యథా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే. మనసు కాదు, అదేంటి? చిత్తం. ఇప్పుడు చిత్తాన్ని నీ లోపల ఉన్నటువంటి స్వరూపం వైపుకి పెట్టేవనుకోండి, దాని మీద గుర్తించేవనుకోండి, నిస్పృహ సర్వకామేభ్యో. ఇలాగ బయట విషయాదుల ద్వారా అనుభవించినటువంటి స్మృతి ఏదైతే ఉందో విషయాల తాలూకు స్మృతులై. మరి ఆత్మస్వరూపాన్ని దర్శించారు కదా. ఆత్మస్వరూపాన్ని దర్శించినప్పుడు స్మృతో దాన్ని ఏమంటారు? స్మృతికి లింగం అని పేరు. ఆత్మస్వరూపాన్ని దర్శించే దాన్ని ఏమంటారు? ఆత్మలింగం. ఆత్మలింగాన్ని దర్శించేను సర్వకామేభ్యో
సమస్త కోరికలు తీరిపోతాయి. అందుకని ప్రతి ఒక్కరు పురాణాల్లోనే ఆత్మలింగం కోసం తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు కదండి. ఆత్మలింగం అంటే ఏంటి? తపస్సు చేయడం అంటే ఏంటండి? లోపల ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, పొందటం. ఈ రకంగా నిస్పృహ మనసు కథల్లో కరెక్ట్గా నీ చిత్తం ఆత్మ వైపుకి తిరిగి పట్టుకుంటే నీకు స్పృహ ఉండదు. స్పృహ అంటే తెలివి. దేని మీద? బాహ్య విషయాల మీద తెలివి ఉండదు. బాహ్య విషయాల మీద నిస్పృహ ఏర్పడింది. తెలివి లేదు. ఆత్మస్వరూపం మీద లగ్నం అయిపోయింది. అప్పుడు నీ మనసు ఆలోచించదు. సమస్త కోరికలు తీరిపోయి యుక్త ఈ శుష్యతే కదా, వాణ్ణే యోగి అంటారు. సాధనలో కూర్చున్న వాళ్ళందరినీ యోగులు అంటలేదు ఈయన. ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే. ఎవడు యుక్త ఈ శుష్యతే యోగి. ఎవడు యోగి? యుక్తుడు. అంటే అన్నిటినీ కూర్చి, అదేంటండి మాకు భార్య ఉందండి, మాకు భర్త ఉందండి, మాకు పిల్లలు ఉన్నారండి, మాకు ఆవులు ఉన్నాయండి, మాకు గేదెలు ఉన్నాయండి అంటే అన్నీ ఉంటున్నామండి. వాటి గొడవ కాదు. కరెక్ట్గా మన చిత్తం ఆత్మస్వరూపం అన్నది లగ్నం చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి. ఈ రకంగా ఎవరికైతే పరిపూర్ణంగా ఆత్మస్వరూపం అంటే ఇది. ఆత్మస్వరూపం అంటే ఏంటండి? ఎన్ని రకాలుగా చెప్తున్నాను. మీకు దీపం ఉందండి. దీపం యొక్క ప్రకాశం, దీపాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు దానికి. కావాలా? పోనీ ఇంకో దీపం సపోర్ట్ కావాలా? అది కూడా అక్కర్లేదా? దీపానికి ఇంకొక దీపం సాయం అవసరం లేదు తనని ప్రకటించడం కోసం. పోనీ దీపానికి ఉన్నటువంటి ఎలుగు దీపాన్ని తెలుసుకోవడానికి అయినా పనికొస్తుందా? అప్పుడు కూడా పనికిరాదా? మరి దీపం ఎలుగు దేనికి పనికొస్తుంది? దీపం యొక్క ఎలుగు బయట వస్తువులను తెలుసుకోవడానికి పనికొస్తుంది. నువ్వు దీపం లాంటి నీ ఆత్మ దీపం, జ్యోతి, ఆత్మజ్యోతి. జ్యోతి దర్శనం అంటారు. ఏ జ్యోతి? బయట దీపం వెలిగించి దాన్నా జ్యోతి అంటేనే. ఏ జ్యోతి? నీ స్వరూపం జ్యోతి, నీ స్వరూపం ప్రకాశం, నీ స్వరూపం ఎలుగు. నీ స్వరూపాన్ని సూర్యుడు ప్రకాశించలేడు. అతత్ర సూర్యోవాతి అచంద్రతారక ఎలికొలిది వస్తాయి శ్లోకాలు. నీ స్వయం ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు నీ ఆత్మను ప్రకాశింపచేయలేడు. చంద్రుడు ప్రకాశింపచేయలేడు. నక్షత్రాలు ప్రకాశింపచేయలేవు. ఎందుకని? నీ స్వరూపం స్వయం ప్రకాశం. వస్తువులు ప్రకాశింపజేయగలరు. అట్టి మాదిరిగానే మన ఆత్మ యొక్క ప్రకాశం శరీరంలో పట్టునొప్పుతుందా, కాలు నొప్పుతుందా, శరీరం ఎలాగుంది, జుట్టు ఎలాగుంది, మెరిసిపోయిందా, ఇంకా నల్లగా ఉన్నాయా, ఎటుకలు తెల్లగా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోగలదు కదా. ఆత్మలో ఏముంది? నీ స్వరూపమును గురిపెట్టండి. ఈ చిత్తములో ఉన్నటువంటి ఎరుక నీ స్వరూపందే. నీ స్వరూపం యొక్క ప్రకాశం చిత్తంలో ప్రకాశించి చిత్తం కూడా ప్రకాశ వస్తువులా కనిపిస్తుంది. ఆ ఎలుగు దాని స్వయం ప్రకాశం కాదు. నీ స్వరూపం యొక్క ప్రకాశం చిత్తంలో ప్రతిబింబం. అంచేత నీ చిత్తాన్ని నీ స్వరూపం వైపుకి తిప్పితేనో నీ స్వరూపం కదలదు. రావడం లేదు, పోవడం లేదు, పుట్టడం లేదు, చావడం లేదు. చిత్తాన్ని నీ స్వరూపం వైపుకి తిప్పితే ఏమవుతుంది? చిత్తములో నీ స్వరూపం యొక్క ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం నీ స్వరూపంలో కలిసిపోతుంది. కలిసిపోవటం అంటే అందులో ఇడిపోలేదు, ఒకటవుతుంది. అప్పుడు నిస్పృహ సర్వకామేభ్యో. బయటి విషయాల గురించి ఆలోచించి సమస్త కోరికలు తీరిపోతాయి. దేని గురించి కోరడం కదలదు మనసు. ఈ రకంగా ఎప్పుడో 18వ శ్లోకంలో చెప్పేసారు ఈ విషయం. మళ్ళీ అందులో అద్భుతమైనటువంటి అనేక శ్లోకాలు చెప్పుకుంటా వచ్చాం మనం. చెప్పుకుంటా వచ్చి ఇంకా ఏమంటాడు? బాబు నువ్వు చెప్పింది నాకు సరిగ్గా పట్టలేదయ్యా, నా మనసు చంచలం అవడం వల్ల గుర్తించలేకపోతున్నాను అంటాడు. ఎంత విపులంగా చెప్పినా సరే. ఈ 6వ అధ్యాయం భగవద్గీతకి గుండెకాయలు అంట. దీనికి అధ్యాయం పేరేం పేరండి? ఆత్మ సంయమ యోగం. ఆత్మస్వరూపాన్ని గురిపెట్టి ఆత్మను పట్టుకుని ఉండడం అన్నమాట. సంయమం అంటే ఏంటి? ఆత్మ వైపుని కప్పేసినటువంటి వాటిని అన్నిటిని తొలగించి ఏదన్నా మరుగుపరిచినటువంటి వాటిని తొలగించడమే. ఎంతకని ఏదో పొందటం గట్టా కాదు. మన స్వరూపాన్ని పొందడం అనుకుంటున్నారు మీరు.
మన స్వరూపం ఎప్పుడో ఉంది, నిద్రలో ఉంది, మెలకువలో ఉంది, స్వప్నంలో ఉంది. కానీ మెలకువలో ఉన్నది స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నది నిద్రలో లేదు, నిద్రలో ఉన్నది రెండాటిలోని లేదు. మన స్వరూపం అంటే దానికి ఏమర్థమైంది? ఈ రకంగా మన స్వరూపాన్ని పొందటం కాదు, మన స్వరూపాన్ని తెలుసుకోకుండా అడ్డగించేటటువంటి వాటిని వదిలించుకోవాలి. ఈ రకంగా వదిలించుకోవటానికి మనసు సహకరించడం లేదు, విషయాల మీదకి పోతుంది, విషయాల గురించి తలపోత్తా కూర్చుంటుంది, కళ్ళు మూసుకుని కూర్చున్నంచేవి విషయాల గురించే ఆలోచన, కాసేపు కూర్చుని మళ్ళీ బయటకు వచ్చేది. ఈయనేమంటాడు, నిజమేనయ్య బాబు, అసంజయం మహాబాబు మనో దుర్నిగ్రహం. నిజమే, మనసును నిగ్రహించడం కష్టమే, కానీ దానికి వేరే నేనేం చేయను. చేతి నువ్వే ఏదో ప్రయత్నం చెయ్యాలి. ఏటా ప్రయత్నం? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడానికి అభ్యాసం అంటారు. ఆ అభ్యాసానికి ఇంకో పేరు సాధన. ఇప్పుడు సాధన సాధన అంటున్నాం కదండి. సాధన అంటే ప్రాక్టీస్, ప్రయత్నించటం. మళ్ళీ 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 ఇసుపు లేకుండా మళ్ళీ మళ్ళీ చేస్తానే ఉండాలి. చేయగా 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 ఏమవుతుంది? అభ్యాసం చేయగా చేయగా అలవాటు అవుతుంది. అలవాటు చేసుకోవటం కోసం అన్నమాట అండి మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయమంటాం. ఈ రకంగా అలవాటు చేసుకుంటూ కొంచెం తెలివి కలిగి ఉండాలి. విచారణ కూడా అందుకనే సత్సంగం. మనసు దేని గురించి పరుగులు పెడుతుంది, ఎలాంటి విషయాల మీద మనసుకి వెళ్తుంది, అది మనం గమనించాలి. అలా గమనించు, అవి నిజం కాదు. మీకు ఏ వస్తువైనా సరే, భాష్యంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా సత్యం కాదు. ఆటలు కూడా ఎందుకు? ఏ వస్తువులు కావాలని ఇంత తహతహలాడిపోతున్నామో దేనికోసం? శరీరం కోసం. అది సత్యం కాదు. ఏ సమయంలో ఎప్పుడు దాగా చేసేస్తుందో తెలియదు, ఎప్పుడు మోసగించదో తెలియదు. శరీరం చాలా ప్రమాదకరమైనటువంటి మోసకారి వస్తువు. ఎందుకంటే ఇది మన చేతిలో ఉన్నట్టు కనపడుతుందండి. తెల్లారిదోడికి ఏమవుతుంది తెలియదు, కాంచేపుడికి ఏమవుతుంది తెలియదు. అంటే దీని నియంత్రణ అంతా కూడా ఈశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఈశ్వరుడు. ఎందుకు ఇచ్చేటండి దీన్ని? మనం చేసిన కర్మఫలాన్ని అనుభవించడం కోసం. కర్మఫలాన్ని అనుభవించడం కోసమేనా? కర్మఫలాన్ని అనిపించడం కోసమే ఇది మనిషి శరీరమే ఇవ్వాలా? ఎందుకంటే రకరకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి కదా అవసరాలు తీర్చుకోవడానికి. జ్ఞానం పొందడం కోసం ఈశ్వరుడికి ప్రీతి కలిగినటువంటి జీవుడి మీద ఈశ్వరానుగ్రహం కలిగినటువంటి వాడికి మనిషి జన్మ ఇచ్చాడు. ఆహార నిద్ర భయమైదున అని సామాన్యమైతే పశువుల నరణం అన్నిటికీ సమానమే, మనిషికి పశువుకి కూడా. మనిషి యొక్క గొప్పతనం ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని వదిలేసాడు అనుకోండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? పశువి సమాన. ఆడు పశువే. ఇంకా అంతకని చెప్పేసి మనిషి జన్మలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాటికి తీసుకునేటువంటి అవసరాలను మనిషిని నిరోధించేమనా? అలాగా చెప్పలేదు. అవసరాలు మామూలే, అవసరాలు నిరోధించమని చెప్పడం లేదు. ఆత్మజ్ఞానం తెలుసుకోమని చెప్తున్నాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతే జ్ఞానేన హీన పశువు సమాన. అందుచేత ప్రధానమైనటువంటిది ఇది ఈ వివేకం ఉంటారు. ఈ శరీరం కోసం ఇంత తాపత్రయం పొందుతున్నాం కదా, ఈ శరీరానికి ఇంత తాపత్రయం పొందేటప్పుడు ఉదాహరణకి ఒక అతను, ఉదాహరణ జరిగిందన్నమాట, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు. భార్య ఏదో తయారు చేసింది. వెళ్ళేటటువంటి వ్యక్తిని, ఏమండి తినేసారంటే మీ గురించి ఏదో పాయసం తయారు చేసింది, ఇది తాగేసారండి, అక్కడ పెట్టు మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నాడు. ఎందుకు? మళ్ళీ చల్లారిపోద్ది, తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఆవిడ బతిమాలుతుంది, వెళ్ళండి, ఏది నిజం కాదు, పదార్థం తయారు చేయమన్నారు కదా, తయారు చేశాను, ఇప్పుడు దాకా ఉన్నారు కదా, తీసుకుని వెళ్ళండి. అతను ఏమంటున్నాడంటే, ఉండవే బాబు, వెళ్ళి అదేదో చక్క పెట్టుకుని వచ్చేస్తాను, అక్కడ అలా ఉంచి ఎంతసేపు అయితే 2 నిమిషాలు వచ్చేస్తాను అన్నాడు. వెళ్ళేటంట, ఏదో ఉద్దేశం, మళ్ళీ ఇంటికి రాలేదు. ఏంటి 2 నిమిషాల్లో వచ్చి తీసుకుందారని అక్కడ పెట్టమన్నాడు కదండి. అక్కడ పెట్టిన పదార్థాన్ని తీసుకెళ్ళబోయేటండి. ఎందుకని? అతనికి ఏం తెలియదు.
2 నిమిషాలు పోతే ఏం జరిగిద్దో తెల్లలేదు అతనికి. అంటే ఎంత మోసమో చూడండి. ఈ శరీరం సత్యం కాదు. అలాగే చెప్పేసి అసత్యము కాదు. ఇదంతా భ్రాంతి. ఇదంతా మాయ. అంచేది ఈ శరీరం ఉండగానే శరీరం పోకుండగా మళ్ళీ శరీరం తగులుకోకుండా ఉండడానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లైనా సరే, తల్లి అయినా సరే, ఎవరు కూడా వాళ్ళు చూసుకోవాలి. చూసుకోకుండా పోతే నెత్తి మీద బరువు మన సత్సంగంలో చెప్పుకున్నాం, వేకి చూడమని. నెత్తి మీద బరువు మోసుకుని వెళ్తున్నాడండి. నెత్తి మీద బరువు బాధ పెట్టేస్తుంది. దారంపట పోయి బంధువు ఎవడో కనబడ్డాడు, రే చాలా బాధ పెట్టింది, కొంచెం సాయం చేయంటే మార్చుకోమంటే వీళ్ళకి అని చెప్పేసి ఆ మూట ఇంకొకటి సర్దుకొని ఆ నెత్తి మీద పెట్టుకుంటాడు. ఈ మూట ఎవడు పెట్టుకుంటాడు? ఆ మూట సాయం చేయడానికి ఎవడో ఒకటి స్నేహితుడో బంధువో కనపడితే ఈ దారంపట ఇద్దరు నడిచి వెళ్తున్నారు, కొంచెం నువ్వు కొంత హెల్ప్ చేయమంటే చేస్తాడండి. ఈ మూట విషయం నా కడుపు నొప్పి వచ్చేస్తుంది, నా కడుపు నొప్పి బాధ నువ్వు కొంచెం అనిపించవాలంటే భార్య తీసుకోగలదా? భర్త ఏంటి కడుపు నొప్పి తీసుకోలేరు. ఎవరు కర్మఫలం వాళ్ళే అనిపించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ జ్ఞానం ఎలాగ తెలుసుకోగలుగుతాడు? ఉత్తర గీతలో భగవన్ పరమేశాని భక్తి రవి విచారిణి ప్రారబ్ధం బుజ్య మానస కథం భవతే ప్రభు. చదివారు గీతా మహాత్యం. ఏంటంటే శ్లోకం? ప్రారబ్ధం బుజ్య మానస్య. వచ్చినటువంటి జీవుడు ఏమనిపించడానికి పంపించావు? ప్రారబ్ధం అనిపించడానికి పంపించావు. ప్రారబ్ధం బుజ్య మానస్య కథం భవతే ప్రభ. అలాంటి ఓడు బరువు మోయటానికి, బాధలు అనిపించడానికి, శరీరానికి సంబంధించినటువంటి చేయటానికి వచ్చినటువంటి వాడు నిన్ను తెలుసుకోవడానికి ఎలా కుదురుతుంది? కథం భవతే ప్రభు. ఎలా సాధ్యమయ్యా? ఎలా చేస్తాడు అసలు? నువ్వు మాయ చేస్తున్నావు వీళ్ళందరినీ. ఇచ్చిన శరీరాన్ని ఎందుకు ఇచ్చావు? ప్రారంధ కర్మను అనిపించడానికి ఇచ్చావు. అలాంటి ప్రారంధ శరీర కర్మను అనిపించడానికి వచ్చినటువంటి మనిషికి ఏం బోధించనో? సాధన చేసుకో, అభ్యాసం చెయ్యి, జ్ఞానం తెలుసుకో, యోగం చెయ్యి అంట పెట్టి వాడి వల్ల ఎలాగవుతుంది? దానికి వేరే ఉపాయం ఏమి లేదా? అక్కడ చెప్పింది కూడా ఏమి ఉపాయం లేదు. ఎందుకంటే విషయం చెప్పడం వరకైనా వంతు. ప్రారంధాన్ని అనిపించడానికి వచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ తగులుకోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఆడే అనిపించారు. బాధలు కలిగించలేదనుకోండి మనిషి మారడు. అన్ని సుఖాలు ఉన్నాయనుకోండి, నాకు ఎవరితోటి అవసరం లేదు, నాకు ఎవరు పర్లేదు అంటాడు. బాధలు కలిగించున్నాడంటే ఈశ్వరుడికి వాడి మీద దయ కలిగితే, అనుగ్రహం కలిగితేనే బాధలు పెడతాడు. మనం ఏమనుకుంటున్నాం? దేవుడికి నా మీద సరే ప్రేమ లేదు, నేను దేవుడిని ఎంత ప్రార్థించాను, ఎంత ఆరాధన చేశాను అంటుంటాడు. అంటే మార్పు చెందాలంటేనో అసలు శరీరం వచ్చిందే ప్రారంభ కర్మను అనిపించడానికి కదా. ప్రారంభ కర్మను అనిపించు ఏం చేయాలి? అసంచయం మహాబాహో. ఇందులో ఏం అనుమానం లేదు. ఎవ్వరు పంచుకోవటం కుదరదు. ఎవడు కర్మను వాడు అనుభవించారు. మనసును నిరోధించడం సాధ్యం కాదు. అయినా సరే జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఈ రకంగా అసం యథాత్మన యోగో దుష్పాప ఇతిమేమతి. నాకు ఏమి తెలుగు తక్కువ అని కాదు నాయన, నాకు తెలిసేది అంతానే. ఇందులో ఏమి అసం యథాత్మన యోగం. యోగం సిద్ధించాలంటే వేరే దారి లేదు, వేరే ఉపాయం లేదు. మనసు నిలవాలి. మనసు నిలబెట్టిన తర్వాతే దుష్పాప ఇతిమేమతి. మనసు నిలబడ పశ్చాత్మనాథు యథత వ్యక్తి ఏమాప్తి ఉపాయత. దానికి సంబంధించినటువంటి నీకు ఒక్కొక్కడికి, ఇప్పుడు నేను ఏదో చెప్పానండి, ఒకడికి షూట్ అయినట్టుగా ఉపాయం ఇంకొకటి షూట్ అవుతుంది. నీకు ఎలాంటి ఉపాయం షూట్ అవుతుందో అందుకనే మన వాళ్ళు అనేక రకాలైనటువంటి కర్మకాండ, ఉపాసనాకాండ, అనేకైన పూజలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఎన్నో చూపించారు. ఇవన్నీ దేనికి? ఏమని చెప్పాలంటే అక్కడ ఆగిపోకరా బాబు, రా ఇంకారా ఇంకారా ఇంకారా. ఇలాగా ఇంతలా చెప్పినా ఇక్కడ ఏమంటాడంటే మీరు చెప్పినట్టుగా నేను నమ్మాను, డౌట్ లేదు, అభ్యాసం కూడా చేస్తాను. కానీ ఐతి శ్రద్ధ యోగేతో యోగా చలిత మానస.
మనసు చెలించేది అవ్వడం వల్ల సిద్ధి పొందకుండా అప్రాప్య యోగ సంసిద్ధిని కాంగతిని కృష్ణగతి. ఇప్పుడేమిటి? ఇప్పుడేం గతి? ఇందాకంటే చెలించడం లేదు, దానికి నువ్వు ఏదో ఉపాయం చెప్పు, అభ్యాసము మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయి, దానికి వైరాగ్యాన్ని గృహ్యత అన్న బాగానుంది. నువ్వు అన్న మాట ప్రకారంగా నేను బ్రహ్మాండంగా రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ చిత్తి పొందకుండా చచ్చిపోయాడు ఎవడన్నా ఇంకొకటి పోనీ. అయతి శ్రద్ధయోపేతో యోగా చలిత మనసు చంచలం ఇవ్వడం వల్ల, నిశ్చలం కాకపోవడం వల్ల పూర్తి అవ్వలేదు, సిద్ధించలేదు. అప్రాప్య యోగ సంసిద్ధం సాంగత్యం కృష్ణగత్యం. ఈ రకంగా ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసుకుని సిద్ధి పొందకుండా చచ్చిపోతే కచ్చిన్నోభయ విభ్రష్ట చిన్న భ్రమివ నశి అప్రతిష్ట మహాభావం. ఈ మూడో బ్రాహ్మణ పని. ఈ సంఘం ఉంది కదా, దేవతలో మొదలైనటువంటి ఈ శాస్త్రాలు మొదలైనటువంటి చెప్పి ఈ వీళ్ళందరి దృష్టిలోని ఇతనికి ఏమైనట్టు నష్టపోయినట్టేనా, మూర్ఖుండి అయిపోయినట్టేనా? ఇతని పరిస్థితి ఏంటి ఇప్పుడండి? ఇప్పుడు చెప్తున్నాడు ఈ రకంగా, యాతన్మే సంజయం, నాకు ఈ సందేహం తీర్చవయ్యా అని అర్జునుడు అడిగినటువంటి దానికి 40వ శ్లోకంలో పార్థ నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతే నై కళ్యాణకృత దుర్గతిం తాతలే. ఇంకెక్కడండి, ఏం నష్టం ఏమి లేదు, నీకేం పాడైపోలేదు అంటాడేటండి, చచ్చిపోడు కదండి సిద్ధి పొందకుండానే. ఈయనేమంటున్నాడండి, అబ్బే రా పార్థ నైవేహ నామత్ర వినాశస్తస్య విద్యతే, అదేమి నశించలేదయ్యా అంటాడు. నశించే పాఠం అంటే సిద్ధి పొందలేదు కదా, మోక్షం పొందలేదు, సాధన సిద్ధించలేదు, చనిపోయాడు. నహి కళ్యాణ ప్రత్కచ్చి దుర్గతం తాతక ప్రాప్త్య. కానీ దానికి వేరే ఉపాయం చెప్తున్నాడు. ఉపాయం కాదండి, అతను పొందేటటువంటి స్థితి చెప్తున్నాడు. ప్రాప్య పుణ్య కృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీశం సుషీనాం శ్రీమతాంగే యోగభ్రష్ట అభిజాయ. అతనేమి నష్టపరచదో సాధన. ఏం చేస్తుంది? ప్రాప్య పుణ్య కృతాన్ లోకం. కొంతమంది పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు స్వర్గం కోసం చేస్తారు, అలాంటి లోకం వస్తుందంటారు. సిద్ధించకుండా అభ్యాసం రోజు పాపం చేస్తున్నాడు, మనసు చెల్లించేది అవ్వడం వల్ల సిద్ధించకుండా అయిపోయింది. అప్పుడు అతని పరిస్థితి ఏంటండి? పుణ్యాత్ములకి లభించేటటువంటి స్వర్గలోకం వస్తుంది. ఉషిత్వ శాశ్వతి సమహ. ఆ స్వర్గలోకంలో అనేక దివ్య సంవత్సరాలు సుఖాలు అనిపించాడట. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు సుషీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో అవిజాయి. తిరిగి వచ్చిన తర్వాత మంచి ధనవంతులు, సుషీనాం శ్రీమతాంగే అంటే ధనవంతులు అందరూ శుచి శుభ్రత కలిగిన వాళ్ళు కాదు, అందరు ధనవంతుల్లో దుర్మార్గులు కూడా ఉంటారు. అందుకని మళ్ళీ ఆ ధనవంతులు గడుపులో పుడతాడు అనలేదు, ధనవంతుల్లో ఆచారవంతులు అన్నమాట అండి. ఈ 5వ సాంప్రదాయం కలిగినటువంటి సిద్ధాంతం ఆచారవంతులు ధనవంతులు అయినటువంటి వాళ్ళు ఋషీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజయ. ఎంత ఫెసిలిటీస్ ఇచ్చాడో చూడండి. నువ్వేం భయపడకో, నువ్వేం బాధపడకో, నీకు మోక్షం పొందకపోయినా పర్వాలేదు, 2 లాభాలు ఉన్నాయి నీకు. సిద్ధి పొందకుండా ఈ ఉపదేశం పొంది సాధన చేసుకునేటటువంటి వాడు సిద్ధి పొందకుండా చచ్చిపోతే 2 రకాల ప్రయోజనాలు ఏంటంటే, స్వర్గం వస్తుంది, తర్వాత మంచి ధనవంతుల కుటుంబంలో ఏ కారణం చేత ఇక్కడ సిద్ధి పొందలేకుండా దేశకాలాదులు సహకరించలేదో అవన్నీ సహకరించేటటువంటి ఏర్పాటు చేసి అటువంటి వాళ్ళలో పుట్టించాను. అలా కాకుండా కూడా ఇంకొకలా కూడా పుట్టించాను. అథవా యోగినామేవ కులేభవతి ధీమతం. అలా కాకుండా సరాసరి స్టార్టింగ్లోనే చిన్నపిల్లల కానించి పొట్టేసుకునేలాగా యోగుల కుటుంబంలో పుట్టించాను. ఇప్పుడు అలా శ్రీమంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ మళ్ళీ చూడండి, మనకి అక్కడక్కడ ఇతర దేశాల నుంచి ఫోన్లు చేస్తున్నట్టుగా తెలుసుకోవాలని ఉంది, తపన ఉంది, చెప్పేవాడు లేడు. అదే యోగుల కుటుంబంలో పుట్టితేనా తిరగక్కర్లేదు, ఇంకా ఆ ఊరు ఈ ఊరు ఆళ్ళని అడగక్కర్లేదు, డైరెక్ట్ గా చిన్నప్పటి కాడి నుంచి ఆ తల్లి ఆ తండ్రి ఏం చేస్తుంటారు, సాధనలో కూర్చోబెడతారు. అదెంత అదృష్టమో చూడండి. చిన్నపిల్లల కాడి నుంచి ట్రైనింగ్ ఇస్తుంటారు తల్లిదండ్రులు. అది పూర్వజన్మ సంస్కారం ఉంటే పట్టేసుకుంటారు, లేకపోతే పెళ్ళి అయ్యి వదిలేస్తారు. ఎందుకని వీళ్ళు కొత్తగా ట్రైనింగ్ ఇస్తే మాత్రం నిలబడదు. అది పాతది ఉంటేనో వెంటనే పట్టుకుంటారు.
పట్టుకుని ఇంకా తీర్చబడిపోతారు. అంచేత ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అలాంటి జన్మ అందరికీ రాదు, చాలా దుర్లభమైనటువంటి. చిన్నప్పటి కాంచి జ్ఞానంలో ధ్యానంలో చాలా ఆశ్రమానికి వెళ్తాను, గురువు దగ్గరికి వెళ్తానంటే ఇప్పుడప్పుడు నీకు పని ఏంటి, 70-80 ఏళ్ళు రావాలి, అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు తెలుసుకోవాలన్న తల్లిదండ్రులు ఉన్నారు కదండి. అలా కాకుండా వాళ్ళంతటా వాళ్ళే ప్రేరేపించి పంపిస్తున్నారంటే మరి ఆ జన్మ ఎలాంటి జన్మ? భార్య పంపడం, భార్యను భర్త పంపడం. వెళ్తున్నాను అనుకో, నేను చేసుకుంటాను లేని వీళ్ళు తెలుసుకుని నాకు వచ్చి చెప్పన్నారు. లేకపోతే భర్త భార్య ఎదుటి నువ్వు వెళ్ళిపోటు పెట్టి నేను వస్తాను అనాలి. అంటలేదనుకోండి, భార్య వెళ్తుంటే భర్త ఒప్పుకోడు, భర్త వెళ్తుంటే భార్య ఒప్పుకోడు. వీళ్ళు ఎవలాంటి వాళ్ళు? వీళ్ళే శత్రువులు. శత్రువులు ఎక్కడో లేరు. అంచేత ఈ రకంగా సహకరించేటటువంటి కుటుంబం. తల్లి సహకరించాలి, తండ్రి సహకరించాలి, భార్య సహకరించాలి, భర్త సహకరించాలి. ఆ పిల్లల్ని తెలుసుకునేలా చెయ్యాలి. ఇలాంటి జన్మ ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ ఎది. ఇది అన్నిసార్లు సులభంగా రాదు, వచ్చిందంటే చాలా అదృష్టం చేసినట్టు. ఆ రకంగా తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దైవికం ఏతేచ తద్దోబోయ సంసిద్ధిం కురునందన. ఇక్కడ ఒక విషయం, ఇది కూడా మనం చెప్పుకున్నాయి, మళ్ళీ మళ్ళీ అవసరం గనక మళ్ళీ వెనక్కి వెళ్ళి తోడుకొచ్చి ఇప్పుడు ఇంకా దాంట్లో గుర్తింపు చేస్తున్నాం. తత్ర తం బుద్ధి సంయోగం. ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. శరీరం వచ్చింది, శరీరం మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. లోపల ఉన్నటువంటి ప్రాణాలు, అంతరింద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తల్లిదండ్రుల ద్వారా రాదు. ఇవన్నీ ముందుగే. దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. ఇది స్థూల శరీరం. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరంలో కారణ శరీరం. సూక్ష్మ శరీరంలో రెండు ఉన్నాయి, కారణ శరీరం, మహాకారణ శరీరం. అంటే మహాకారణమే కారణ శరీరాన్ని సృష్టించి. మహాకారణం అంటే ఏమీ లేదండి, ఇందాక చెప్పుకున్న చూసారండి, చిత్తంలో ఉన్నటువంటి ఎరుకే మహాకారణం. ఆ ఎరుకుకి ఏం తెలదంటే తన స్వరూపం గురించి తెలుతాం. దీపానికి తన గురించి, తన ప్రకాశం తనకి పనికిరానట్టుగా ఆత్మ తన గురించి తను తెలుసుకోలేదు. తన గురించి తనకు తెలుసుకోలేకపోవడమే కారణ శరీరం. అది గురువు చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అంటే ఈ రకంగా కారణ శరీరము, మహాకారణ శరీరం, సూక్ష్మ శరీరం, ఇదంతా ఒక సముదాయం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ఏముంది? కారణ శరీరం, మహాకారణం కూడా ఉంది, ఆత్మ కూడా ఉంది, అన్ని అందులో ఉన్నాయి. అన్నాటితోటి కూడినటువంటి ఇది స్థూల శరీరంలో ప్రవేశించి. అంటే ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తు, అహంకారాలు అనేటువంటి ముందు జన్మలో ఏమేమి సూచనయో, ఏమేమి చేసినాయో వాటికి సంబంధించినటువంటి సంస్కారం అంతా ఉంటుంది. దాన్నే తత్ర బుద్ధు సంయోగం. అంటే వాడికి కళ్ళు తాగే అలవాటు ఉందనుకోండి, పూర్వజన్మలోనే ఎవడో చెప్పకుండానే మళ్ళీ జన్మలో కళ్ళు కుండా ఎక్కడ కనబడిందో అక్కడ పోతుంటాడు. ఆ అలవాటు ఎప్పుడుది? బుద్ధి సంయోగం. ముందు జన్మలో కళ్ళు తగ్గిపడతాం. బలవంతంగా చుట్టో సిగరెట్ నేర్పుతున్నాం అనుకుంటున్నారా? ముందు అలవాటు అది. ముందు జన్మలో సిగరెట్ కాల్చేసేవాడు చకచకానే, మళ్ళీ జన్మ రాగానే మళ్ళీ మొదలైపోయింది. అంటే ఏదో చిన్న కారణం దొరికిద్ది, ఆ కారణాన్ని బట్టి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అలవాటు చేసినాడు కానీ మళ్ళీ జన్మలో కూడా సిగరెట్ మండవు, మళ్ళీ జన్మలో కూడా కళ్ళు తాగడం మండవు. ఇక్కడ ఏది చేసాడో ఇదే పునాది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎలాగా? మీరు కళ్ళే తాగుతున్నారు, చుట్టే కాలుతున్నారు, బీడే కాలుతున్నారు, అదే దొంగతనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏమేమైతే చేస్తున్నామో అవన్నీ కూడా స్థూల శరీరంలో ఉన్నవాడే చేస్తున్నాడు. ఆ చేసినటువంటిదంతా బుద్ధిలో రికార్డు, దాన్ని వాసన అంటారు. అంటే ఇప్పుడు కళ్ళు కుండలోనే కళ్ళు తీసేసాం, కడిగేసాం, వాసన చూడండి,
కల్లుకుండలో వాసన పాకు. పోనీ కల్లుకుండ కొని ఎల్లుపై రసం తీసి ఒక గిన్నెలో పోసారు. వాడేసుకున్నాం. ఆ గిన్నె కడిగేసాం. దెబ్బలించేసాం. ఆరిపోయింది కూడాను. మర్నాడు పొద్దున్న వాసన చూడండి. ఏం పోవట్లేదు. ఎక్కడుంది? రసం ఉందా అందులో? రసం లేకపోతే వాసన ఎందుకు వస్తుంది? రసం లేదు కదా. అట్టి మాదిరిగా ముందు జన్మలో కాల్చిన సిగరెట్ వాసన ఈ జన్మలో వచ్చేసింది. ఆ కళ్ళు తాగిన వాసన ఈ జన్మకు వచ్చేసింది. ఆ రకంగా ముందు జన్మలో ఏమేమి చేసామో తత్ర తం బుద్ధి సంయోగం, అది నశించదు. అట్టి మాదిరిగా ఇప్పుడు మనం సాధన చేసామనుకోండి, సాధన చేసినటువంటి సంస్కారం నశించదు. శరీరం పోయింది సిద్ధించకుండా. ఆ తర్వాత స్వర్గమో ఎక్కడికో తిరిగి వచ్చాడు, మళ్ళీ జన్మ వచ్చింది. కానీ పూర్వజన్మ సంస్కారంతో చేసినటువంటి సాధన జ్ఞానం యొక్క సంస్కారం నీకు మళ్ళీ జన్మకు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఎవరన్నా ఏదన్నా చెప్తుంటే అన్ని పనులు మానుకుని అక్కడ పోతుంటాడు. ఇప్పుడు అప్పుడే నీకు ఎందుకురా బాబు, నీకు ఇంకా ఈ బేగి తెలిసేసుకుంటే ఏమన్నా పెళ్లి గట్ట చేసుకోవడం మానేస్తాడేమో ఆ తల్లిదండ్రులకు తాపత్రయం. ఆడు కూడా పెళ్లి చేసుకుని నరకం అనిపించాలి కదా సంసారంలోని. మేము ఎలా బాధలు పడుతున్నాం వాళ్ళు కూడా పడాలి కదా. నేను పెళ్లి చేసుకోనంటే బల్లే గారు చాలా అదృష్టవంతుడు నువ్వు అనాలి కదా అంటారు. పోనీ పెళ్లి మానే వ్యక్తులండి, పెళ్లి చేసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవడానికి వెళ్తుంటేనా కొట్టేసిన వాళ్ళు ఉన్నారు తెలుసండి. ఎందుకని ఇప్పుడప్పుడు ఆశ్రమాలు గురువులు అంటే పెట్టరా ఎందుకు వచ్చిందంటే మరి ఆ ఇల్లు వదిలేసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని తెచ్చుకోవడానికి. అలాంటి వాళ్ళు మీరు ఎక్కడా తగలలేదా? ఎందుకని ఎప్పటిదే వాసన. ఇప్పుడు ఇక్కడికి ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ఈ ఊరు నుంచి ఎందుకు వస్తున్నారండి? ఆ వాసన పోలేదు, వాసనలో రికార్డ్ అయిపోయింది. కానీ శరీరం పోయింది, మళ్ళీ ఇంకో కొత్త శరీరం వచ్చింది. కానీ వాసన ఉండిపోవడం వల్ల మళ్ళీ ఇది ఎక్కడైనా ఎవడన్నా చెప్తాడా, తప్పించుకోవడానికి ఉపాయం తెలుస్తుందని తిరుగుతూనే ఉంటారు. ఈ రకంగా తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దైవికం యతతేజ తద్దోబోయ సంసిద్ధిం కురునందన. అంచేత ఈ రకంగా ఎవడు నష్టపోవడం. ఈ జ్ఞానం ఎవడైతే తెలుసుకున్నాడో, ఈ యోగాన్ని ఎవడైతే అభ్యాసం చేశాడో అది పూర్తిగా సిద్ధించేదాకా రావాలి. ఈ రకంగా పూర్వాభ్యాసేన తేనైవ, పూర్వంలో ఏం అభ్యాసం అయితే చేశాడో అది నశించలేదు గనక మళ్ళీ కొత్త శరీరం వచ్చింది. వచ్చినటువంటి శరీరం ఇంకా పుష్టికరంగా మంచి ఆరోగ్యమైనటువంటి ఆర్థిక లోపాలు లేనటువంటి దేశకాలాదులు సహకరించేలాంటి శరీరం వచ్చింది. అప్పుడు సులువైపోతుంది. రాగా 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 సాధన సిద్ధించడానికి కలిగినటువంటి వాతావరణం సులువైపోతుంది. పూర్వాభ్యాసేన తేన ఇరితే అవశోషి అవశోపిష జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాదివర్తది. ఈ రకంగా శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతాడు. శబ్ద బ్రహ్మము, శవల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మం అని 3 మార్గాలు. శబ్ద బ్రహ్మం అంటే శ్వాస మీద మనసు పెట్టి చేసే ప్రయత్నం. ఇక్కడ ఉండదు రాతలో. శబ్ద బ్రహ్మం అంటే శబ్దాన్ని కలిగించేటటువంటి. శబల బ్రహ్మం అంటే ఎరుక. శుద్ధ బ్రహ్మం అంటే ఆత్మ. ఎక్కడికి వెళ్తాడు? శబ్ద బ్రహ్మాన్ని దాటిపోతే శబల బ్రహ్మం స్టార్ట్ అవుతుంది. రెండో ఉపదేశం. శబ్ద బ్రహ్మము మొదటి ఉపదేశం, శుద్ధ బ్రహ్మము మూడో ఉపదేశం. ఈ రకంగా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాదివత్. శబ్ద బ్రహ్మాన్ని దాటించేదాకానే, నదిని దాటించితే ఎలాగైతే ఇంకా నావతో పని లేదో, ఎవడికి శ్వాస ఆగిందో వాడు శబ్ద బ్రహ్మాన్ని దాటి. మనం ఏ మంత్రం చదవాలన్నా, ఏ పాటలు పాడాలన్నా శ్వాసతోనే కదా చేస్తున్నాం. శ్వాసక మూల మంత్రం అని పేరు. శ్వాస ఆగితే శబ్ద బ్రహ్మాన్ని దాటి. శబ్ద బ్రహ్మాది వర్తత అంటే ముందు పూర్వజన్మలో శబ్ద బ్రహ్మం దాటలేదు అంటే ఏంటి? శ్వాస ఆగలేదు. శ్వాస ఆగితే శబ్ద బ్రహ్మాన్ని దాటి. శబ్ద బ్రహ్మాన్ని దాటిన తర్వాత రెండో స్టెప్ ఏంటి? శబల బ్రహ్మము. మూడో స్టెప్ శుద్ధ బ్రహ్మం. శుద్ధ బ్రహ్మం అంటే అందులో ఏమి లేదు, మాయా విద్యలు లేనటువంటి స్వస్వరూపం ఆత్మ. ఆత్మ శుద్ధమైనటువంటి మాయా విద్య లేదు అందులో. అటువంటి దాన్ని
గ్రహించగలగడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధం తతో యాతి పరాంగతి. ఇలా ఒక్కొక్కటి అనేక జన్మలని దాటుకుంటూ చివరికి పరాంగతి పరమపదాన్ని చేరుకుంటాడు. అలాగే తపస్సుభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతో అధిక కర్మిభ్యశాధికో యోగి తస్మాత్ యోగి భగవచ్చం. ఇంక ఈ శ్లోకాల్లో కూడా ఇంకా చాలా విశేషం ఉంది. ఈవేళ పూర్తి చేద్దారనుకున్నాం కానీ టైం సరిపోవటం లేదు. ఏదో వచ్చే వారం చెప్పుకున్నాం. హరి ఓం చాలా